అందరికీ నమస్కారము. మనం రోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయం నుండి దాని భావాన్ని ప్రతిరోజు చక్కగా వివరించుకుంటూ వీడియోస్లో మనం ఎంతో బాగా అర్థం చేసుకుంటూ వస్తున్నాము. సో అదేవిధంగా ఈరోజు 6.1 టు 6.10 దీనికన్నా ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు భగవద్గీత చాప్టర్ 6.10 తర్వాత ఆ శ్లోకాలకి అర్థము, దాని పరమార్థము ఏమిటి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ఏం ప్రబోధించారు, 6వ అధ్యాయమైన ధ్యాన యోగంలో ఇంకా ఇంకా ఏం చెప్పబడి ఉన్నవి అన్నవి మనం ఎంతో చక్కగా అర్థం చేసుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా వీడియోలన్నీ చూడండి. భగవద్గీతలోని పరమార్థాన్ని, దాని అర్థాన్ని చక్కగా అన్ని వీడియోస్లో మనం వివరిస్తూ వస్తున్నాము. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇది ఇంకా కొంతమందికి చక్కగా చూడగలుగుతారు, వాటిని అర్థం చేసుకోగలుగుతారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మన కోసం ప్రబోధించిన భగవద్గీతలోని అర్థాన్ని, దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం ధన్యమవుతుందని మన అందరికీ పూర్తి అవగాహనలో ఉండాలి. ఓకే, సరే. మరి ఎవరైతే డైరెక్ట్గా వచ్చారో ఈ వీడియోలోకి వాళ్ళ కోసం ఇది కురుక్షేత్ర సంగ్రామము. శ్రీకృష్ణుల వారు, అర్జునుల వారు ఆ యొక్క సంగ్రామం, సంగ్రామం అంటే అది స్టార్ట్ అయ్యే మూమెంట్. కురుక్షేత్రం అందరూ పాండవ సైన్యం, కౌరవుల సైన్యం అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. అది ఒక మూమెంట్లో ఉంది. అప్పుడు అర్జునుల వారు రథాన్ని మధ్యలో నిలపమని చెప్తారు శ్రీకృష్ణుల వారిని. కృష్ణ, నేను కౌరవుల వైపు ఎవరెవరున్నారో చూడాలి అంటారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చక్కగా రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో నిలుపుతారు. ఆ నిలిపినప్పుడు అర్జునుల వారు కౌరవుల వైపు ఉన్న వాళ్ళ రక్త సంబంధీకులని, వాళ్ళ గురువులని, వాళ్ళ తాతలని అందరినీ చూసి దుఃఖితుడవుతాడు. వీళ్ళనా నేను చంపబోయేది, వీళ్ళని చంపితే నాకు పాపం అంటుకుంటుంది కదా, నేను కంప్లీట్గా నరకంలోనే ఉండిపోవాల్సి వస్తుంది ఇలాంటి పాపం చేస్తే అని చాలా దుఃఖితుడైపోతాడు. ఆయనను ఒక మాయ కమ్మేస్తుంది. ఆయన ఎంతో జ్ఞాని. యుద్ధం అంటే ఏంటి, యుద్ధానికి ఎందుకు వచ్చాము, అక్కడికి వచ్చిన తర్వాత చంపాలని తెలిసి కూడా ఆయన మాయకి లోనవుతాడు. యుద్ధం చేయలేను, ఆ యుద్ధం నుండి వెనుతిరిగి వెళ్ళిపోతాను అని ఆయన దుఃఖితుడై తన గాంధీవాన్ని జార విడిచి రథంలో కూలబడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధ చేస్తుంటారు. ఆయన్ని తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఈ ప్రబోధ అర్జునుల వారి ఒక్కళ్ళకే కాదు, ఇది శ్రీకృష్ణ పరమాత్ముల వారు సమస్త మానవాళికి మనం ఎలా నడుచుకోవాలి, మన కర్తవ్యం ఏంటి, మనం దేని మీద మన పాత్, మన లైఫ్ ఎట్లా ఉండాలి, ఈ ఆత్మ, మనిషిలో ఉన్న ఆత్మ, మనిషి ఈ శరీరము ఇది శాశ్వతం కాదు, కానీ ఆత్మకి చావు లేదు. అది ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ జనన మరణ చక్రము ఇది కంప్లీట్గా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది. దానికి ముగింపు తీసుకురావాలి. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలంటే ఏం చేయాలి అని కూడా ప్రబోధ చేశారు. సో అలా ఆయనకి ప్రబోధ చేస్తూ ఉంటారు. ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు? సంజయుల వారు ఆయనకున్న దివ్య దృష్టితో చూడండి ధృతరాష్ట్రుల వారికి చెప్తుంటారు. సో ఇదనమాట అక్కడ సిచ్యుయేషన్.
సో ఇప్పుడు మనం 6.1 to 10 ధ్యాన యోగంలో 6.1 నుండి 10 వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు 6.11 భగవద్గీత చాప్టర్ నంబర్ 6.11 శ్లోకంలో అర్థాలేంటి అన్నది అక్కడ నుండి మనం చెప్పుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు? ఈ చాప్టర్లో ఆయన ధ్యాన యోగం అని చెప్తున్నారు. ధ్యాన యోగాన్ని ఎలా చేయాలి, మనం ఎలా అవలంబించాలి అన్న విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారండి ఆయన. యోగాభ్యాసం చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. ఎలా చేయాలి ధ్యానం అన్న విషయాన్ని కూడా శ్రీకృష్ణుల వారు ఎంతో చక్కగా చెప్తున్నారు. యోగాభ్యాసం చేయటానికి ఒక మంచి ప్లేస్ని ఎన్నుకోవాలి, అది శుభ్రంగా ఉండాలి. మనం ఆ ప్రదేశంలో ఒక ఆసనాన్ని తయారు చేసుకోవాలి. అంటే కూర్చున్న ప్రదేశము, దాంట్లో ఒకటి మనం కూర్చోవటానికి ఏదో ఒకటి తయారు చేసుకోవాలి. దీనికి కుసగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రము ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. చూడండి, ఎలా మనం డైరెక్ట్గా భూమి మీద కూర్చోవటం కాదు ఆయన చెప్తుంది. ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఎలా ధ్యానం చేయాలి, ఎలా యోగాభ్యాసం చేయాలి, ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో మన ఆసనాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆసనం ఎలా ఉండాలి? దానికి కుసగడ్డి ఫస్ట్, తర్వాత జింక చర్మము, మళ్ళా దానిపైన ఒక వస్త్రము. చూశారు కదా, ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎత్తులో ఉండకూడదు, బాగా హైట్ ఉండకూడదు, లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. అంటే మరీ హైట్గా కానీ లోగా కానీ ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. చూసారా ఎంత విషయాలండి, ఎంత మైనర్ విషయాల నుండి చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. దానిపై స్థిరంగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో దాని మీద కదలకుండా కూర్చోవాలి. ధ్యానం అంటే స్థిరంగా కూర్చో, ఒకే ఏకాగ్రత ధ్యానంలో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి, అన్ని నీ మనసులో ఎన్నో 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 కొట్లాడుకుంటూ వస్తుంటాయి. మనం యోగా చేయాలని కూర్చోగానే ఎక్కడ లేని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. అలా అన్నమాట. వాటన్నిటిని నిగ్రహించుకోవయ్యా అని చెప్తున్నారు. నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను మరియు శిరస్సును స్థిరంగా ఒకే క్రమంలో ఉంచి, కళ్ళను అటు ఇటు తిప్పకుండా, ఇలా చూడకుండా నాసిగ్రం మీదనే చూపు కేంద్రీకరించాలి. చూసారా, ఇది ఎలా మీరు యోగా ధ్యానం చేయాలి అన్నది శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎంతో చక్కగా. చూడండి, మీరు ఒక ఆసనం తయారు చేసుకోండి, పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చోండి. దాని మీద ఏం వేసుకొని కూర్చోవాలని కూడా చెప్పారు. కూసిగడ్డి మరియు జింక చర్మము. మనకి ఈ కాలంలో జింక చర్మం అంటే మనకి దొరకదు కాబట్టి వస్త్రము, ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో వస్త్రం వేసుకొని కూర్చొని తన మనస్సులో వచ్చే ఆలోచనలని, ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తుంటాయి, ఆలోచనలని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి అని చెప్తున్నారు. ఇంకా ఎలా కూర్చోవాలి? ఇలా పడుకొని, ఇలా వంగి, అలా కూర్చోవద్దు. మీరు నిటారుగా కూర్చోవాలి. నిటారుగా కూర్చొని మన మెడను, ఈ శరీరాన్ని ఒకే స్ట్రైట్ లైన్లో పెట్టాలి. అంటే స్ట్రైట్గా కూర్చోవాలి. కూర్చొని కళ్ళను అటు ఇటు తిప్పొద్దు. కళ్ళు మూసుకోవాలి. మూసుకొని అటు ఇటు తిప్పొద్దు.
మీ ఆలోచనలన్నిటినీ అలా వదిలేసేయాలి. మన ఫోకస్ మన నాసికా గ్రహము మీదనే మన చూపుని ఇలా మనము ఇలా ఉంచి ఇలా మన అటు ఇటు తిప్పకుండా కళ్ళని మన ముక్కు మీదనే చూపు కేంద్రీకరించాలి. ఇలా స్ట్రైట్గా కూర్చొని ఇలా ముక్కు మీదనే మన చూపు కేంద్రీకరించాలి అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంతో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. చూశారు కదా, మీ ధ్యానం ఎలా ఉండాలి? మీ పనుల మీద ఆలోచనల మీద అన్నిటిని తొలగించుకోవాలి. క్రమశిక్షణగా నిరంతరం మనస్సుని నిశ్చలంగా ఉంచుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ దృఢ సంకల్పంగా ఉంటూ సావధానుడైన యోగి ఆ పరమాత్మ శ్రీకృష్ణుల వారిని పరమ లక్ష్యంగా ఎంచుకొని ధ్యానం చేయాలి. ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంచుతూ శ్రీకృష్ణుల వారు ఇంకా ఏం చెప్తున్నారు? ఈ విధంగా ఇది ఒక్క రోజు చేస్తే అవుతుందా? అవ్వదు. ఒక రోజు కాదు కదా, ఒక వారం కాదు కదా, నువ్వు నిరంతరం ఒకే టైం పెట్టుకొని చేయాలి. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. ఇలా నిరంతరం నాయందే మనస్సును పెట్టి ధ్యానం చేసిన యోగి నిర్వాణంలో పరమశాంతిని పొందుతారు. ఆ పరమశాంతిలో స్థితుడై ఉండును అని చెప్తున్నారు. పరమశాంతి ఎప్పుడు పొందుతాము? మనం ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోయినప్పుడే కదా మనం పరమశాంతిని పొందేది. అలా పరమశాంతిని ఎలా పొందాలి, ఎలా యోగా ధ్యానం చేయాలి అన్నది చక్కగా రాశారండి. చక్కగా కృష్ణుల వారే, ఆ శ్రీకృష్ణుల వారే సాక్షాత్తు ఆయనే చెప్పారు మనకి. మీరు చక్కగా ధ్యానం చేయండి, ఒక ప్లేస్లో కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి, మీ దృష్టి మీ నాసిక దాని మీదే ఫోకస్ చేయండి. అంటే మన గాలి ఎట్లా పీలుస్తున్నాం, ఎట్లా వదిలిస్తాం అంతే. దానితో మీరు పరమాత్మని చేరుకోవచ్చు, మీరు నిర్వాణంలో పరమశాంతిని పొందుతారు అని ఎంతో చక్కగా వివరించారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగంలో విజయం సాధించలేరు. చూసారా ఎన్ని విషయాలండి. ఎక్కువ అర్జునుల వారికి ఎన్ని విషయాలు చెప్తున్నారు. అర్జున, ఎక్కువగా పొట్ట ఫుల్గా నిండేటట్లు 100 ఐటెంలు 1000 ఐటెంలు అని పెద్ద పెద్దగా బార్లు తీర్చుకొని మనం విందు వినోదాలు చేసుకుంటాం కదా, అలా కాదు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ నిద్రపోయేవాళ్ళు, లేదా తక్కువ తినేవాళ్ళు తక్కువ నిద్రపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు యోగంలో విజయం సాధించలేరయ్యా అర్జున. ఎవరు సాధిస్తారు మరి చెప్పాలి కదా, అది కూడా అదే చెప్తున్నారు కృష్ణుల వారు. ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖాలను ఉపశమనం చేయవచ్చు. చూసారా
ఎంత ఎంత జ్ఞానం ఉందండి. మనం పెట్టేసుకొని తినేస్తూ ఉంటాము. అక్కడ ఆర్డర్ చేసుకుందామా, ఇక్కడ ఆర్డర్ చేసుకుందామా, స్ట్రీట్ ఫుడ్‌కి వెళ్దామా, రోడ్ల మీదే తిందామా, బాగా డీప్ ఫ్రై చేసుకొని తిందామా, ఇలా ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఏం చెప్తున్నారు? అంత అది కాదు, అట్లా కాదు. ఎవరైతే తినటంలోనూ నిద్రపోవటంలోనూ కొంతమంది ఉంటారు. ఎట్లా నిద్రపోతారు? ఎప్పుడంటే అప్పుడు నిద్రపోతారు. డే టైం నిద్రపోతారు, నైట్ నిద్రపోతారు. ఇక వాళ్ళకి టైం ఉండదు, పాడుండదు. అట్లా నిద్రపోవద్దు అనే చెప్తున్నారు. తినటంలో మనం క్రమబద్ధత, మనం వినోదాలకు వెళ్ళినా లేదా ఏదన్నా విందులు చేసుకున్నా లిమిటెడ్, దానికి ఒక క్రమబద్ధత పాటించాలి. పనిలో సమతుల్యత ఉండాలి, నిద్రలో క్రమబద్ధత ఉండాలి. వారు యోగాభ్యాసంలో అన్ని దుఃఖాలని ఉపశమనం పొందవచ్చు. ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళు ఆ యోగాభ్యాసం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల వాళ్ళ దుఃఖాలని తొలగించుకోవచ్చయ్యా అర్జున. చూసారా? మరి అందుకే కదా ధ్యానం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, కూర్చోండి, కొంతసేపు కళ్ళు మూసుకొని మీ మనస్సుని మీ గాలి పీల్చటంలోనే మీ దృష్టి కేంద్రీకరించండి అని ఎందుకు చెప్తారు? ఇందుకే చెప్తారు. మీరు అలా ధ్యానం చేసి క్రమబద్ధతతో ఉంటే మీ దుఃఖాలని ఉపశమనం పొందుతారు. అదే శ్రీకృష్ణుల వారు కూడా ఎప్పుడో మనకి చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు. మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. చూడండి, ఎవరైతే యోగంలో ఉన్నారని మనం ఎవరిని అంటాము? ఎవరైతే క్రమశిక్షణ, కొంతమందిని చూడండి ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు 4 గంటలంటే 4 గంటలకే లేస్తారు. వాళ్ళు ఎంత ఏజ్ అవ్వని, ఏమన్నా అవ్వని, 5 అంటే 5కే లేస్తారు. 2 అంటే 2 ఇడ్లీలే తింటారు, 2 అంటే 2 దోశలే తింటారు. ఒక లిమిట్ వాళ్ళకి, వాళ్ళు తినమన్నా తినరండి. వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళ ఒక టైం 12 to 1కే లంచ్ చేస్తారు, ఈవినింగ్ ఒక సర్టన్ టైంకే తింటారు, ఇన్ని గంటలకే నిద్రపోతారు, ఇన్ని గంటలకే లేస్తారు. వాళ్ళకు ఒక క్రమశిక్షణ అయిన క్రమబద్ధత అయిన స్కెడ్యూల్ ఉంటుంది. సో అలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన మన ఆత్మ ఎందే మనస్సు గనక లగ్నం చేస్తారో అటువంటి వారు యోగంలో ఉన్నారని చెప్పబడతారు. చాలామందిని చూస్తుంటాం అలా. వాళ్ళేమీ యోగులని బోటు పెట్టుకోరు, కానీ వాళ్ళు యోగంలో ఉన్నట్లే అర్థం. వాళ్ళు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా అలా అన్నిటినీ ఒక క్రమశిక్షణగా ఉన్నవాళ్ళు ఇంద్రియ కోరికలకు కూడా అతీతంగా ఉంటారు. ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు? గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో యోగికి వశమందున్న మనస్సు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉండును కదా. గాలి లేని ప్రదేశంలో దీపాన్ని పెడితే అది నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. అలానే యోగి వశముందున్న మనస్సు, మన మనసు గనక మన ఆధీనంలో ఉంటే మనమే యోగులము. అలాంటి మనస్సున్న వారు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉంటారు. వాళ్ళకి ఏమీ పట్టదు.
వాళ్ళ మనసు ఎప్పుడు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉంటుంది. ఎంత బాగా చెప్తున్నారండి దీంట్లో. ఇంకా శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యక్రమాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసం ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర ఆనందంలో రమించును. అర్థమైందా? ఇది కదా మనకు కావాల్సింది. మనము ఎప్పుడైతే మన మనస్సుని కంట్రోల్గా పెట్టుకొని ప్రాపంచిక కార్యక్రమాల నుండి నిగ్రహించబడతామో, అన్నిటినీ సమానంగా చూసి మన మనస్సుని నిగ్రహించుకుంటామో, యోగాభ్యాసం ద్వారా నిశ్చలంగా ఉంటాము. డైలీ యోగా చేస్తాము, డైలీ యోగా ధ్యానం చేస్తాము, మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకుంటాము. అలాంటి యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మని దర్శించగలడు. మనము ధ్యానము డైలీ ఒక టైంలోనే చేస్తే మన ఆత్మని మనం చూడగలం. ఆ ఆత్మని చూసిన రోజు మనం పరమానందంలో ఉంటాము. ఇక మనకి అంతకి మించిన ఆనందం మనకి ఎక్కడా ఉండదు. అంతే కదా, ఈ శరీరం అనేది చాలా టెంపరరీ. ఈ టెంపరరీ అయిన శరీరంలో ఆత్మ నివాసం ఉంటుంది. మన ఆత్మని మనం చూసాము అంటే అది ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది. అది ఎలా చూడాలి, ఎలా చూడగలుగుతాము, మనం ఎలా అంతర ఆనందంలో మన మనస్సులోనే ఎంతో ఆనందం ఉండగలుగుతాము అన్నది చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఆ మనస్సులో ఉన్న ఆత్మని దర్శించామో ధ్యానంలో, అలా కంటిన్యూస్గా చేస్తే మనం చూడగలమండి. కొంతమంది చూసిన వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అదనమాట. అలాంటి వాళ్ళు ఆత్మని దర్శించిన వాళ్ళు ఇక వాళ్ళకి మనసులో ఎప్పుడు పరమానందం, ఎంతో ఆనందంగా ఉంటారు. అదే చెప్తున్నారు. ఇంకా శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారు, సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. మనం ఆత్మని దర్శించిన సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, ఆ యోగ స్థితిలో వ్యక్తి ఎలా ఉంటారు, ఎంతో హైట్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఇక అంతకన్నా ఆనందం ఇంకేమీ ఉండదు. అంత దివ్య ఆనంద అనుభూతిని పొందుతాడు. ఈ విధమైన స్థితి గనక ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్యము నుండి ఎన్నడూ విచలితుడు కానే కాడు. ఎవరైతే ఆత్మని కనుక దర్శించాడో వాళ్ళు పరమానంద భరితులవుతారు. వాళ్ళిక అది వెళ్ళారు ఆ లెవెల్కి, ఇక వాళ్ళకి సత్యం ఏదో తెలిసిపోతుంది. ఇక ఈ చావు పుట్టుక ఇదంతా ఏంటి అన్నది అర్థమైపోతుంది. ఇక అలాంటి వాళ్ళని ఏది కదిలించలేదు. అతడు ఎన్నటికి చెలించడు, దేనికి ఎన్నటికి విచలితుడు కానే కాడు అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు, ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరింక ఏది అంతకన్నా గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంత గొప్ప విపత్తులో అయినా ఏమాత్రం చెలించడు. ఇక అతనికి నథింగ్, ఇంక దేనికి చెలించడు. ఎంత పెద్ద కష్టం వచ్చినా చెలించడు, ఎంత పెద్ద ఏది జరిగినా ఏది చెలించడు. బికాస్ తనకి తెలుసు, తను తన ఆత్మని దర్శనం చేసుకున్నాడు. తను పరమానంద స్థితిలో
తన ఆత్మని సందర్శించాడు. ఆ ఆత్మ సందర్శనం కలిగిన టైంలో అతనికి దివ్యమైన ఆనందం, ఇక అంతకన్నా ఆనందం ఏది లేదని ఆయనకి తెలిసిపోయింది. ఇక ఈ లోకంలో జరిగే విషయాలకి ఇక ఆ వ్యక్తి చెలించడు, ఏదైనా జరగని అన్నట్లు ఉంటాడు. దుఃఖాల నుండి విముక్తి పొందిన స్థితినే యోగము అంటారు. ఈ యోగమును దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశావాదము అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయాలి. చూసారా, దుఃఖం అన్న స్థితి నుండి మనం విముక్తి పొందాలి. ఆ పొందిన స్థితినే యోగమని అంటాం మనం. ఈ యోగాన్ని మనం ఎలా చేయాలి? మనం ఒక దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశావాదము ఇలాంటి అన్ని అపనమ్మకం పెట్టుకోకూడదు. అది పెట్టుకోకుండా అభ్యాసం చేయాలి. మీరు ధ్యానంలో కూర్చుంటున్నారు, కూర్చునేటప్పుడు ఎలాంటి అపనమ్మకం ఉండొద్దు. ఫస్ట్ సిట్, ప్రాపర్లీ ప్రాక్టీస్. ఒక టైం పెట్టుకోండి, డైలీ చేయండి. అదే మనకు కావాలి. అలా ధ్యానం చేయాలి. దాంట్లో ఎలాంటి అపనమ్మకాలు ఉండకూడదు. అలాంటి వ్యక్తి కంపల్సరీ తనకి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాడు ధ్యానంలో. ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియాలను అన్ని వైపుల నుండి మనసుతో నిగ్రహించవలెను. క్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి యందు దృఢ విశ్వాసంతో మనస్సుని భగవంతుని యందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు. మనం కూర్చొని ధ్యానం చేస్తే మొదటి రోజు 100 ఆలోచనలు వస్తాయి, రెండో రోజు 70 ఆలోచనలు వస్తాయి, మూడో రోజు 60 ఆలోచనలు వస్తాయి, నాలుగో రోజు 40 ఆలోచనలే వస్తాయి. ఇలా మనం కనుక ఒక స్థిత ప్రజ్ఞతో మనం ఒక క్రమశిక్షణతో ధ్యానంలో కూర్చున్నామనుకోండి, మన మనస్సు ఒక పాయింట్లో నిశ్చలమైపోతుంది. ఇక ఆ మనస్సు భగవంతుని యందే లగ్నం అవుతుంది. ఇక మనకి ఏ ఆలోచనలు రాదు. ఒక స్టేట్లోకి వెళ్ళిపోతాం. చేయంగా ఒక టైంలో మన మనస్సు అనేది ఇక ప్లెయిన్ అయిపోతుంది. ఇక ఏం ఉండవు ఆలోచనలు. ఒక స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆ స్థితిలో ఆ మనస్సు భగవంతుని అందే స్థితమైపోతుంది. ఇక ఏ ఆలోచనలు ఆలోచించదు. అదే చెప్తున్నారు. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. అదే కదా, మన మనసు ఎక్కడెక్కడికో పోతుంది, ఎక్కడెక్కడికో తిరిగి వస్తా అంటుంది. బట్ స్టిల్ దాన్ని తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టాలి. భగవంతుని మీదనే మనస్సుని కేంద్రీకరించాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. మనస్సుని ప్రశాంతంగా పెట్టుకున్న వాళ్ళకి, ఆవేశాలన్నీ శాంతించేసిన వాళ్ళకి, పాపరహితుడికి, అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసే వాళ్ళకి ఎప్పుడూ అలౌకికమైన ఆనందం. వాళ్ళకి ఏదో లభిస్తేనే ఆనందమా? కాదు. వాళ్ళకి ఏమి లేకపోయినా వాళ్ళ మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం వాళ్ళ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. అదనమాట శ్రీకృష్ణ వారు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మనం 6.27 దాకా 6.11 నుండి 6.27 వరకు చక్కగా అర్థాన్ని చెప్పుకున్నాము పద్యాల్లో. దీని తర్వాత ఉన్నది రేపటి
రేపటి వీడియోలో మరలా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. చూశారు కదా ఎంత చక్కగా మనం ధ్యానం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి మన ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఏంటి కూర్చో కళ్ళు మూసుకో ఇది చెప్తారు అని. కాదు, దాంట్లో ఎంతో సత్యం ఉంది, అంతే కదా. మరి అలా చెప్పేవాళ్ళు కూడా భగవద్గీతలో పరమాత్ములైన శ్రీకృష్ణ పరమాత్ములు ఏం చెప్పారు చదివి ఎంత చక్కగా చెప్తున్నారండి. కూర్చోండి, ఎలా కూర్చోవాలి, భూమి మీద కాదు, ఒక వస్త్రం అన్నా వేసుకోండి, కూర్చోండి, ఒకే టైంని మెయింటైన్ చేయండి, దృష్టి నిలపండి, మనస్సుని ఒకే దాని మీద లగ్నం చేయండి. ఆ తర్వాత మీకు తప్పకుండా మీ ఆత్మ సాక్షాత్కారం జరిగి తీరుతుంది. అది జరిగిన రోజున మీరు ఎంతో అలౌకిక ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. మీకు ఇక అది దొరికిన తర్వాత మీకు మొత్తం సత్యం ఏంటో మనకి అవగాహన మనకి తెలిసిపోతుంది, అంతే కదా. మనం కూర్చొని ధ్యానం చేస్తే మన ఆత్మ మనకు కనిపించింది అనుకోండి, ఇక అంతకన్నా నిజం ఉంటుందా? ఈ శరీరం అనేది ఇది టెంపరీ. ఈ శరీరం అయిన తర్వాత మనం ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. ఇది టెంపరీ హౌస్ ఆత్మకి. ఈ జనన మరణ చక్రం నుండి మనం పరమాత్మని ఎలా చేరుకోవాలి అన్న పాత్ని ఆ పరమాత్ములు అయిన శ్రీకృష్ణ పరమాత్ములు వారు ఎంతో చక్కగా మనకి చెప్తున్నారు. అది మనం కనుక ఫాలో అయితే, దానిలో ఎంతో కొంత మనం తీసుకొని అర్థం చేసుకొని మన జీవితంలో అవలంబించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. మనం కూడా ఈ జనన మరణ చక్రం నుండి విడివడిపోయి ఆ పరమాత్మలో కలిసిపోతాము. ఈ అనంత సృష్టికి మూలమైన ఆ పరమాత్మలో లీనమైపోతాము. ఇక మనకి ఈ జననము మరణము బాధలు ఇలాంటివి వాటి నుండి విముక్తి పొందుతాము. అది ఎలా పొందాలో పరమాత్ములు వారు చక్కగా చెప్తున్నారు మనకి. మనం విని తరించాలి, పాటించాలి. చక్కగా అర్థం చేసుకోండి, వినండి. మీ జన్మ మనందరి జన్మలో ఎంతో కొంత పుణ్యం అనేది మూట కట్టుకొని పెట్టుకోవాలి, అంతే కదా. సరే, మరి రేపటి వీడియోలో మళ్ళా కలుసుకుందాము. అంతవరకు నమస్కారము.